మొత్తం 77 మందిని తీసుకునే అవకాశం ఉన్న ఈ ఐపీఎల్ ఆక్షన్లో 10 టీమ్స్ 262.95 కోట్లతో ఆక్షన్ బరిలో దిగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మినీ ఆక్షన్స్లో ఇదే హైయెస్ట్ అమౌంట్. చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర మొత్తం 31.40 కోట్లు మనీ ఉంది. వీళ్ళు మ్యాక్సిమం 6 ప్లేయర్స్ని తీసుకోవచ్చు. ఇందులో 3 ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు. ఈ ఆక్షన్లో చెన్నై ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన విషయాల్లో అంబట్ రాయుడు రీప్లేస్మెంట్. అంబట్ రాయుడు రిటైర్మెంట్తో ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చెన్నైకి అవసరం అవుతుంది. మంచి పవర్ హిట్టర్, మ్యాచ్ని ముగించే ఆటగాడి కోసం చెన్నై ఖచ్చితంగా సెట్ చేస్తుంది. దాంతోపాటు ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్, మంచి ఓవర్సీస్ ఆల్రౌండర్ కోసం కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్లో ప్రణాళికలు రచించాలి. ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే వారి దగ్గర అవైలబుల్ ఉన్న మనీ 17.75 కోట్లు. వీళ్ళు మ్యాక్సిమం 8 మందిని తీసుకోవచ్చు. ఇందులో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ దృష్టి సారించాల్సిన విషయాల్లో మెయిన్గా ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్. ఈ సీజన్ కంటే ముందు విదేశీ ఆటగాళ్ళలో ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కువ రిలీజ్ చేసింది ముంబై ఇండియన్స్. దీంతో ఆక్షన్లో వీరి కోసం ఎక్కువగా ప్రయత్నించవచ్చు. దాంతోపాటు ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ముంబైకి అవసరం ఉంది. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర ఉన్న మనీ 38.15 కోట్లు. గుజరాత్ ఆక్షన్ చేయడానికి అవకాశం ఉన్న మ్యాక్సిమం ప్లేయర్స్ 8 మంది. ఇందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్. గుజరాత్ దృష్టి పెట్టాల్సిన అంశాలు హార్దిక్ పాండ్యా రీప్లేస్మెంట్. బ్యాటింగ్లో, బౌలింగ్లో ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాని రీప్లేస్ చేసే కెపాసిటీ ఎవరున్నారనేది గుజరాత్ సెట్ చేయాలి. దాంతోపాటు అల్జారీ జోసెఫ్ని రిలీజ్ చేయడంతో ఒక ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్పై కూడా గుజరాత్ దృష్టి పెట్టాలి. కీపర్స్లో కేఎస్ భరత్ని రిలీజ్ చేయడంతో వృద్ధిమాన్ సాహాకి బ్యాకప్గా ఇండియన్ వికెట్ కీపర్పై కూడా గుజరాత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే వాళ్ళ పర్స్ వాల్యూ 32.70 కోట్లు. వీళ్ళు మ్యాక్సిమం 12 మంది ప్లేయర్స్ని ఆక్షన్ చేయొచ్చు. ఇందులో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా తీసుకోవచ్చు. వీళ్ళు ఈ ఆక్షన్లో దృష్టి పెట్టాల్సిన మెయిన్ అంశాలు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్. వీరి దగ్గర ఇప్పటి వరకు కేవలం 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండడంతో మిగతా ఓవర్సీస్ ప్లేయర్స్లో మ్యాక్సిమం ఫాస్ట్ బౌలర్స్ని పిక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటితో పాటు మంచి ఆల్రౌండర్, ఇండియన్ వికెట్ కీపర్పై కూడా కేకేఆర్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విషయానికి వస్తే వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ వాల్యూ 23.25 కోట్లు. వీళ్ళు మ్యాక్సిమం 6 ప్లేయర్స్ని ఆక్షన్ చేయొచ్చు. ఇందులో 3 ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా తీసుకోవచ్చు. ఆర్సీబీ దృష్టి పెట్టాల్సిన మెయిన్ పాయింట్స్ వియందు హర్షంగా, హర్షల్ పటేల్, జోష్ హేజల్వుడ్ల రీప్లేస్మెంట్. వీళ్ళకి ఒక క్వాలిటీ ఇండియన్ ఆల్రౌండర్ అవసరం ఉంది. మేబీ అది శార్దుల్ ఠాకూర్ అవ్వచ్చు. షహబాద్ అహ్మద్ను కూడా సన్ రైజర్స్కి ఇచ్చేయడంతో ఇండియన్ స్పిన్నర్ కూడా అవసరం ఉంది. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వీళ్ళ పర్స్ వాల్యూ 34 కోట్లు. వీళ్ళు మ్యాక్సిమం 6 ప్లేయర్స్ని ఆక్షన్ చేయొచ్చు. ఇందులో మ్యాక్సిమం 3 ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా తీసుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ దృష్టి పెట్టాల్సిన కీలక అంశాల్లో ఓవర్సీస్ ఆల్రౌండర్, టాప్ ఆర్డర్లో ఇండియన్ బ్యాట్స్మెన్, అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి వృష్టి స్పిన్నర్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి అవసరం ఉంది. ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వస్తే వాళ్ళ పర్స్ వాల్యూ 28.95 కోట్లు. వీళ్ళు మ్యాక్సిమం 9 మంది ప్లేయర్స్ని ఆక్షన్ చేయొచ్చు. ఇందులో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా ఆక్షన్ చేయొచ్చు. ఢిల్లీ క్యాపిటల్ దృష్టి పెట్టాల్సిన కీలక అంశాల్లో అంతర్జాతీయ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, ఇండియన్ వికెట్ కీపర్, మిడిల్ ఆర్డర్లో మంచి ఇండియన్ ఫినిషర్పై ఢిల్లీ క్యాపిటల్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే పర్స్ వాల్యూ 29.10 కోట్లు. వీళ్ళు మ్యాక్సిమం 8 మంది ప్లేయర్స్ని ఆక్షన్ చేయొచ్చు. ఇందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా ఆక్షన్ చేయొచ్చు. పంజాబ్ కింగ్స్ దృష్టి పెట్టాల్సిన కీలక అంశాల్లో షారుఖ్ ఖాన్కి రీప్లేస్గా ఒక మంచి ఇండియన్ ఆల్రౌండర్, అలాగే ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్పై కూడా పంజాబ్ కింగ్స్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ 14.50 కోట్లు. వీరు మ్యాక్సిమం 8 మంది ప్లేయర్స్ని ఆక్షన్ చేయొచ్చు. ఇందులో 3 ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా తీసుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ దృష్టి పెట్టాల్సిన కీలక అంశాల్లో ఒక ఓవర్సీస్ బ్యాట్స్మెన్, ఒక ఓవర్సీస్ బ్యాటింగ్ ఆల్రౌండర్, ట్రెంట్ బౌల్ట్కి బ్యాకప్గా ఒక ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ రాజస్థాన్కి అవసరం ఉంది. లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వారి పర్స్ వాల్యూ 13.15 కోట్లు. వీరు 6 ప్లేయర్స్ని ఆక్షన్ చేయొచ్చు. లక్నో దృష్టి పెట్టాల్సిన కీలక అంశాల్లో ఆవేష్ ఖాన్ రీప్లేస్మెంట్. ఆవేష్ ఖాన్ని గుజరాత్కి ఇచ్చేయడంతో వీరికి ఒక క్వాలిటీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. దీంతో పాటు ఇండియన్ ఆల్రౌండర్ కూడా లక్నోకి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.